అందరికీ నమస్కారం। ఈరోజు మన నెల్లూరులోని సిరి గార్డెన్స్ దగ్గరలో ఉన్న ఏరియాలో ఒక ఈస్ట్ ఫేసింగ్ అందమైన ఎంతో నాణ్యతతో కట్టిన బడ్జెట్ హౌస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను। ఇది 25 అంకణాల్లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్। దీని ఎంట్రన్స్ డోర్ చూడండి, ఎంతో అందంగా చాలా నాణ్యతతో పాలిష్ కూడా చాలా లావిష్ గా ఉంది। ఒకసారి టోటల్ గా ఈ డోర్ కూడా డబుల్ సైజ్ ఇచ్చారు। రెండు డోర్లు మనం రెండు ఇళ్ళకి పెట్టేంత వెడల్పు ఉన్నటువంటి దారబంధం। ఇది పెద్ద పెద్ద ఇల్లు కట్టే ధనవంతుల ఇళ్ళకే పరిమితమైన ఈ మెయిన్ డోర్ ని ఇప్పుడు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అందుబాటులోకి బిల్డర్స్ తీసుకొస్తున్నారు। ఇది మొత్తం కూడా టేక్ వుడ్ తో చేసినటువంటి డోర్। ఇది మొత్తం పాలిష్ కూడా వుడ్ పాలిష్ తో చాలా నాణ్యతతో కట్టినటువంటి ఇల్లు। లోపలికి వెళ్లే ముందు ఈ మెయిన్ డోర్ కున్న లాక్ సిస్టమ్ ని ఒకసారి మీకు పరిచయం చేస్తా। ఇది ఫస్ట్ థంబ్ ఇంప్రెషన్ తో ఓపెన్ అవుతుంది। నెక్స్ట్ పాస్వర్డ్ ఒకటి స్వైప్ కార్డు వస్తుంది, మన ఏటీఎం కార్డు లాగా వైఫై కార్డు వస్తుంది। ఆ వైఫై కార్డు ద్వారా ఓపెన్ చేయొచ్చు। కింద వచ్చి ఇక్కడ లాక్ సిస్టమ్ మనం లాక్ తో ఓపెన్ చేసుకునే విధంగా వస్తుంది। మన డోర్ ఓపెన్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా 25 అంకణాల ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాం। ఈ ఇంటిని మొత్తానికి కూడా చాలా మన్నికగా క్వాలిటీగా కట్టారని నేను చెప్పడం కాదు, మీరే చూడండి। ఈ విండోస్కి ఇచ్చిన కర్టన్స్ కూడా మొత్తం హౌస్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఈ ఫిట్టింగ్స్తో సంబంధం లేకుండా నేరుగా రెంట్ ఇంట్లో ఎలా అయితే చేరిపోతామో ఆ విధంగా మొత్తం ఎక్కడికక్కడ అన్ని అమలు చేస్తున్నారు। ఇది మనం ఇంటీరియర్గా ఇంటిని అందంగా ఉంచుకోవడానికి వివిధ రకాల బొమ్మలతో వివిధ రకాల పెయింటింగ్స్తో మనం ఇంటిని ఎలా అయితే అలంకరించుకుంటామో అవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు। చూడండి, ఇవి మొత్తం కూడా ఫ్లవర్స్తో ఒక ఇంటీరియర్లో ఒక భాగమైనటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అరేంజ్ చేశారు। ఇటువైపు చూడండి, దేవుని ప్రతిమతో ఎంతో అందంగా ఒక కబోర్డ్ని మినీ సైజ్ కబోర్డ్ని ఒక అట్రాక్షన్ కోసం యాడ్ చేశారు। ఈ కబోర్డ్స్లోనే మొత్తం బొమ్మల్ని ఏర్పాటు చేశారు। టోటల్గా ఈ ఇంటి మొత్తానికి లుక్ వచ్చే విధంగా ఈ ఒక ఆర్చ్ టైప్లో వుడ్ని మొత్తం ఏర్పాటు చేసి దీని మధ్యలో ఫ్రేమ్స్ని ఏర్పాటు చేశారు। తామర పూలు, కృష్ణుడు ఇలా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే విధంగా మొత్తం ఇచ్చారు। హాల్లో టోటల్ ఇది గ్రనైట్ ఉన్నట్టుగా చాలా అంటే డైరెక్ట్గా ఒక స్టోన్ని తీసుకొచ్చి వాల్కి అటాచ్ చేసిన విధంగా అనిపిస్తూ ఉంది। చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంది। టోటల్ వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా నీట్గా ట్రెండీగా ఉంది। లోపల కిచెన్లో చూద్దామండి। ఈ కలర్స్ చూస్తున్నారు కదా, వైట్ కాంబినేషన్లో లైట్ కలర్ లైట్ గ్రీన్ ని అప్రోచ్ అయ్యే విధంగా చాలా లావిష్గా ఉంది। ఇంత అందమైన కిచెన్ని నేను చాలా ఇల్లు చూస్తూ ఉంటాను, చూసే వాటిల్లో చాలా అందంగా అనిపించింది। చాలా అంటే చాలా ఇటువైపు కిచెన్ అనుకుని సర్వీస్ కూడా ఉంది, సర్వీస్ ఏరియా ఇచ్చే విధంగా లైట్స్ని అరేంజ్ చేశారు। ఈ లైట్స్తో పాటు ఇటు సైడ్ కూడా డ్రాస్ ఉన్నాయి, బయట డ్రాస్ ఇచ్చున్నారు। ఈ డ్రాస్ కూడా ఓపెన్ టైప్లో పెట్టారు। మొత్తం ఈ వాష్ ఏరియా మొత్తం ఇది డైనింగ్ సెక్షన్। ఈ డైనింగ్ సెక్షన్లో మిర్రర్ ఇచ్చారు। ఈ మిర్రర్ని కూడా డిఫరెంట్ లైట్స్ కలర్స్ మారే విధంగా ఏర్పాటు చేశారు। షింక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, క్లాసీగా। బెడ్రూమ్స్లోకి వెళ్దాం। ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారా ఎంత విశాలంగా ఉందో। ఈ టోటల్ బెడ్రూమ్ మొత్తం కూడా చాలా అందంగా ఉంది। ఈ కబోర్డ్స్ కూడా చాలా సాఫ్ట్గా మూవ్ అవుతున్నాయి। ఇది ఓన్లీ కబోర్డ్స్ వస్తుంది। ఇది వచ్చేటప్పటికి మనకి ఐరన్స్ బీరువా పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు। ఈ లోపల మనం బెడ్రూమ్లో నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేయండి కొంచెం, ఈ లోపల కాలు పెట్టిన వెంటనే ఇది సెన్సార్ లైట్ వెలిగింది। మనం కరెంట్ని ఆదా చేసుకునే విధంగా ఇంటి మొత్తానికి కూడా సెన్సార్ లైటింగ్ ఇవ్వడం జరిగింది। ఎప్పుడైనా మనం
బయట వెళ్ళి మర్చిపోయినట్లయితే మనం యాప్ ద్వారా మొబైల్లోని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకునే వసతి కల్పించారు. చాలా బాగుంది సిస్టమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ మొత్తం కూడా మల్టీ కలర్స్ లో చాలా అందంగా ఇచ్చారు. చూడండి, ఈ మొత్తం కూడా కబోర్డ్స్ బాగున్నాయి. ఇది ఈ లోపలే బాత్రూమ్ బయట డోర్ కనిపించకుండా వస్తుంది. ఇప్పుడు మోడల్ అంతా ఇది. ఈ మోడల్లో బాత్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ లో చాలా స్పేషియస్ గా ఉంది. దీన్ని చాలా మంది పార్టీషన్స్ చేసే విధంగా ఉపయోగిస్తున్నారు. కానీ మన బిల్డర్ ఒకే ఓపెన్ గా ఇచ్చారు, స్పేస్ వేస్ట్ అవ్వకుండా. మధ్యలో వాల్ కడితే ఆ స్పేస్ అంతా వేస్ట్ అవుతుందని టోటల్ ఒకేలాగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. నన్ను ఆదరిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.